పరాక్రమం. ఈ 'పరాక్రమం' అనేది సినిమాలో ఒక నాటకం పేరు. ఎలా అనిపించిందో చెప్పే ముందు కొంచెం జాగ్రత్తగా మీకు కొన్ని విషయాలు చెప్తా. ఒకసారి కమెంట్స్ చూడండి డిమాండ్ కాలనీ రివ్యూలో 90% పరాక్రమం పరాక్రమం పరాక్రమం. ఏంటి అంత హైప్ ఉన్న సినిమానా? నాకు తెలియదేంటి అని ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటే వాడు చెప్పాడు, ఇంతకుముందు 'మాంగళ్యం' అని షార్ట్ ఫిల్మ్ అది తీశారా, ఫ్యామిలీతో చూడలేం కానీ సూపర్ కాన్సెప్ట్ అని చెప్పి పాపం ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశారా, బండి సరోజ్ కుమార్ గారే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ అనేసరికి ఎలాగో ఈ మధ్య కొన్ని ఫ్రీ ప్రమోషన్స్ చేసి షార్ట్ ఫిల్మ్స్ని సిరీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఎంకరేజ్ చేద్దాం. పాపం ఒక్కడే ఇన్ని హ్యాండిల్ చేశారా అని వైజాగ్ మొత్తంలో ఒకే ఒక్క షో ఉంటే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి అది కూడా 1:10 PM షో ఉంటే మిస్ అవ్వకూడదని వెళ్ళా. 10 minutes లేట్ అయ్యా, కానీ లక్కీగా యాడ్స్ 20 minutes వచ్చాయి. వెళ్ళి కూర్చున్న కాసేపటికి షో స్టార్ట్ అయింది. ఇదిగో టికెట్. మూవీ టీం ఈ రివ్యూని చూస్తుందని నాకు తెలుసు. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయే రివ్యూ మీకు నచ్చకపోయినా, లేదా సినిమా చూడకుండా రివ్యూ ఇస్తున్నానని అనిపించినా, లేదా కావాలని డెలిబరేట్గా చెప్తున్నా అనిపించినా, బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్స్కి నచ్చకపోయినా ఈ రివ్యూని ఎక్కడితోనే ఆపేయండి. ఇలా ఏమైనా అనిపిస్తే నా రివ్యూని పట్టించుకోకుండా మీకు హ్యాపీగా నచ్చినట్లు మీ దగ్గరలో ఆడుతున్న థియేటర్స్లోనో లేదా ఓటీటీలోకి వచ్చాక చూసుకోండి. ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే సినిమా మొత్తం బోరింగ్ అని అనిపించింది గైస్. మూవీ టీంని ఒకటే అడుగుతా, సినిమాలో ఒక్క హైలైట్ సీన్ చెప్పండి అన్న చాలు. హీరో యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ, మెయిన్గా చార్లీ చాప్లిన్ రోల్లోని వేరియేషన్ చూసి యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అసలు స్టోరీ ఏంటి అనే ఫీల్స్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక చిన్న పాప రోల్తో ఒక మెయిన్ పాయింట్ని చూపిస్తారు. ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన కాసేపటికే ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బోరింగ్గా ఉంది. ఎంకరేజ్ చేయొచ్చు సినిమా రిలీజ్కి ముందు వెలుగులోకి వచ్చి జనాలకి ఇలాంటి ఒక సినిమా వస్తుందని చెప్పడానికి, అండ్ సినిమా నిజంగా బాగుంటే కూడా ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఎంకరేజ్మెంట్ అనే పేరుతో బాలేని సినిమాని బాగుంది అని చెప్పేసి ఎన్ని డబ్బులు ఇచ్చినారా అని జెన్యూన్నెస్ని, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోలేదు నేను. నాకైతే హీరో యాక్టింగ్ తప్ప సినిమా అసలు నచ్చలేదు గైస్. కొంచెం బాగున్నా నేను 1 time వాచబుల్ అని చెప్తా, బట్ నాకు అది కూడా అనిపించలేదు. బుక్ మై షో రేటింగ్ కూడా ఫుల్ ఫేక్ అని క్లియర్గా అర్థమైంది. ఓటీటీకి వచ్చాక మీకే తెలుస్తుంది అసలు సినిమా ఎలా ఉందని. చాలామంది బాగాలేదని చెప్పిన దానికి నెగిటివ్గా కమెంట్స్ పెట్టచ్చు, పెట్టుకుంటే ఏం పర్లేదు. అండ్ నేను కానీ సబ్స్క్రైబర్స్ని డిసప్పాయింట్ చేసినట్లయితే ఐఎమ్ రియల్లీ సారీ అండి. నాకు ఇలానే అనిపించింది, అందుకే ఇలానే చెప్తున్నా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక చోట చిన్న రొమాన్స్ ఉంటుంది, అది తప్ప మిగతాది అంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, చిన్నప్పటి నుండి నాటక రంగంలో చార్లీ చాప్లిన్ వేషధారణలో అదరగొట్టే హీరో తండ్రిని చూసి హీరో కూడా నాటకాల మీద ఆసక్తి పెరిగి పెద్ద అవుతాడు. అలా పెద్ద అయ్యాక 16 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్లు ఏంటి అని ఆలోచిస్తే హీరో యాక్టింగ్ అండ్ అతను చెప్పే కొన్ని డైలాగ్స్ యొక్క డైలాగ్ డెలివరీ కూడా బాగున్నాయి. కెమెరా హై అండ్ కెమెరా కాకపోయినా ఒక చిన్న సినిమాకి కావాల్సిన సినిమాటోగ్రఫీ అయితే ఉంది. అండ్ యాక్ట్ చేసిన మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఇంతే, ఎందుకంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ప్లస్లు. ఇప్పుడు మైనస్ల విషయానికి వస్తే అసలు క్యారెక్టర్స్ డెవలప్మెంటే చాలా వీక్గా ఉంటాయి. లోవరాజు అనే క్యారెక్టర్లో యాక్టింగ్తో మేనేజ్ చేశారు కానీ హీరో డెవలప్మెంట్నే బాలేదు ఆ రోల్. ఒకసారి క్రికెట్, ఇంకోసారి లవ్, ఇంకోసారి ఏదో గతం, ఇంకోసారి నాటకం, ఇలా ఒక్కటి కూడా స్టడీగా ఉండదు. అసలు క్రికెట్ సీన్స్ మొత్తం మూవీలో 3 ఉంటాయి. ఒక్క క్రికెట్ సీన్ కూడా ఎంజాయ్ చేసేలా లేదు. నాటకాల మీద నాటకాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం గతం అంటూ చూపించిన స్క్రీన్ ప్లే కూడా స్టార్టింగ్ వరకు పర్లేదు, కానీ ఆ తర్వాత నుండి అంతా గజిబిజిగా క్లమ్జీగానే వెళ్ళింది. మొత్తం మూవీ అంతా స్నెయిల్ పేస్లోనే వెళ్తుంది. మధ్యలో ఆ సింగ్ పోలీసుని కొట్టడం, ఫీల్ లేని లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో సో మెనీ అన్నెసెసరీ సీన్స్. ఫస్ట్ హాఫ్ అవగానే ఒకటే ఫీల్, ఏంటి సినిమా ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి, ర్యాండమ్గా క్రికెట్ సీన్స్ వస్తున్నాయి, పోలీసుని కొట్టి వార్నింగ్ ఇచ్చే సీన్ వస్తుంది, లవ్ స్టోరీ లాంటి స్టోరీ వస్తుంది. ఎందుకు సినిమా దేనికోసం అనేలా ఉంది, అన్ని నాటకాలు వేసే సీన్లు ఎందుకు? హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్కి చాలా ఎలివేషన్ సీన్స్ పెట్టడానికి ట్రై చేశారు. వాటిలో ఇన్వాల్వ్ అయ్యేలా లేకపోగా ఎందుకు ఈ అన్నెసెసరీ సీన్స్ అనేలా ఉంటాయి. ఎమోషనల్గా ఆ చార్లీ చాప్లిన్ రోల్ని కంటిన్యూ చేసో, లేదంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఇంకొంచెం పెంచుంటేనో ఎమోషనల్ డెప్త్ బాగుండేది. నాకైతే ఆ చార్లీ చాప్లిన్ రోల్లోని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఆ మెంటల్ అమ్మాయి అనే రోల్లోని యాక్టర్ యాక్టింగ్ బాగానే చేయడానికి ట్రై చేసినప్పటికీ ఏదో ట్విస్ట్ లాగా చూపిస్తున్నారు సెకండ్ హాఫ్లో. ఒక్క ట్విస్ట్ కానీ థ్రిల్స్ కానీ ఏం లేవు సినిమాలో. పోనీ రివెంజ్ అనే పాయింట్ని స్ట్రాంగ్గా చూపించారంటే అది లేదు. స్టార్ట్ అయిన కాసేపటికి అది సైడ్ ట్రాక్ అయిపోతుంది. క్లైమాక్స్ కూడా సాక్రిఫైస్ అంటారు, అసలు ఫీల్నే రాలేదు. సాంగ్స్ బాగాలేదు, రికార్డింగ్ కూడా అస్సలు బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరే చూడండి. అట్లీస్ట్ ఓటీటీకి వచ్చాకైనా మీకు అర్థమవుతుంది. ఒక్క హీరో యాక్టింగ్ తప్ప స్టోరీ సరిగ్గా లేదు. మొత్తం మూవీ అంతా స్లో పేస్డ్లోనే, ప్రాపర్ ఫ్లో లేకుండానే ఎలా పడితే అలా వెళ్తుంది. సో వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 1.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.